అమ్మా ఇప్పుడు ఎన్నో మంత్రా? 5th మంత్ వచ్చింది. వచ్చిందా? టాబ్లెట్స్ వేసుకుంటా ఐరన్, కాల్షియం, మల్టీవిటమిన్ అవి వేసుకుంటున్నాను మేడం. ప్రోటీన్ పౌడర్ యూజ్ చేస్తున్నావు మరి? అంటే మేడం ప్రతిసారి మీ దగ్గర చెకప్ వచ్చినప్పుడు ప్రోటీన్ పౌడర్ రాస్తున్నాను మేడం. తను పాలే సరిగ్గా తీసుకోవడం లేదు మేడం. ఏం ఎందుకంత తాగట్లేదురా? పాలు ఇంపార్టెంట్ కదా, బేబీకి కాల్షియం అది కావాలి, బోన్ గ్రోత్కి ఇవన్నిటికీ కాల్షియం ఉండాలి, నీకు కూడా స్ట్రెంగ్త్ కావాలన్నా పాలు ఉండాలి కదా, ఎందుకు తాగట్లేదు నువ్వు? నేను పాలు తాగడానికే ట్రై చేస్తున్నాను మేడం. కానీ నాకు పాలు వాసన పడదు. ఇప్పుడు తాగడానికి ట్రై చేసినా వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది మేడం. మేడం మరి పాలు తాగకపోతే ఏం కాదా మేడం? పాలు తాగడం అంటే మామూలుగా అయితే ఈజీగా ఉంటుంది కదా, పాలు ఇన్స్టెంట్గా మనకి ఇంట్లో ఎప్పుడూ ఉంటాయి కాబట్టి గవర్నలో గ్లాస్ కలుపుకొని తాగడానికి ఈజీగా ఉంటుంది. కానీ మరి ఇలా అమ్మాయి ఇబ్బంది పడుతున్నప్పుడు బలవంత పెట్టకూడదు కదమ్మా. సో మెయిన్ పాలు తాగేది దేనికోసం? కాల్షియం కోసం కదా. సో కాల్షియం ఎక్కువగా ఉండే ఫుడ్స్ చూస్ చేసుకోవాలి ఇంకా మనం. అంటే ఎలాంటి ఫుడ్స్ మేడం కాల్షియం ఉండే ఫుడ్స్? కాల్షియం అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తను ఇప్పుడు మార్నింగ్ లేచిన వెంటనే ఏం చేస్తా ఉందండి, ప్రెగ్నెంట్ వాళ్ళకి పాలు తాగమని చెప్తాం కదా. సో పాలు బదులు తను రోజు ఒక గ్లాసు రాగి జావ తాగొచ్చు. సో రాగి జావలో ఏంటంటే కాల్షియం మామూలు పాలల్లో కన్నా కూడా 3 రెట్లు కాల్షియం ఎక్కువగా ఉంటుంది. సో మార్నింగ్ మార్నింగ్ లేవడంతోనే ఒక గ్లాస్ రాగి జావ తాగొచ్చు. అలాగే సీడ్స్, నట్స్లో అనమాట, అంటే బాదం పప్పులు, గుమ్మడి గింజల్లోను, చియా సీడ్స్, సో ఇట్లా వీటన్నిటిలో కూడా కాల్షియం కంటెంట్ ఎక్కువ ఉంటుంది. అలాగే డ్రై ఫ్రూట్స్ ఉన్నాయనుకో, అంజీర్ ఉంటుంది కదా, సో అంజీర్లో ఎక్కువ ఉంటుంది, ఖర్జూరం పళ్ళలో ఎక్కువ ఉంటుంది. సో ఇవన్నీ నైట్ ఓవర్ నైట్ సోప్ చేసేసుకొని శుభ్రంగా అవన్నీ మార్నింగ్ టైంలో మీరు బ్రేక్ఫాస్ట్ టైంలో కానీ ఏదో ఒక టైంలో ఇవన్నీ కూడా పెట్టచ్చు దానికి. సో అట్లా తీసుకోవచ్చు కాల్షియం ఉండాలి అని అంటే. అండ్ ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసే టైంలో ఏంటంటే ఎప్పుడు కూడా రొటీన్గా మనం తినే ఇడ్లీ, దోశ అలాంటివి కాకుండా రాగి దోశ కానీ, రాగి ఇడ్లీ కానీ, ఓట్స్తో కిచిడి లాగా చేసుకోవచ్చు, ఓట్స్ ఉప్మా లాంటివి. సో ఇట్లా వీటన్నిటితో పాటు ఏంటంటే వాటిలో కొంచెం కరివేపాకు ఇట్లా ఇవన్నిటిలో కూడా ఎక్కువ ఉంటుంది అనమాట కాల్షియం కంటెంట్. సో తాలింపుల్లోని వాటిల్లోనూ కరివేపాకు ఎక్కువ వేసి పెట్టాలి. కానీ తినేటప్పుడు మళ్ళీ కరివేపాకు తీసి పడేయటం కాదు, తినాలి, తింటేనే వస్తుంది కాల్షియం. ఓకే. రెండోది ఏంటంటే బ్రేక్ఫాస్ట్ ఇప్పుడు మనం చట్నీలు వేస్తాం కదా, ఈ చట్నీస్ బదులు కొంచెం తగ్గించుకునే వాటిని నువ్వుల పౌడర్ కానీ, లేకపోతే మునగాకు పౌడరు, కరివేపాకు పౌడరు, సో ఇట్లా ఇవన్నీ పౌడర్స్ చేసి పెట్టుకొని రోజుకి ఒక 2 స్పూన్స్ ఈ పౌడర్స్ అన్నీ మనం బ్రేక్ఫాస్ట్ టైంలో ఇచ్చినా కూడా ఏదో ఒక రూపంలో కాల్షియం వెళ్తుంది. ఓకే. నెక్స్ట్ ఫ్రూట్స్ తీసుకుంటాం కదా బ్రేక్ఫాస్ట్ తర్వాత. సో ఫ్రూట్స్ టైంలో ఏంటంటే కాల్షియము కొన్ని ఫ్రూట్స్లో ఎక్కువగా ఉంటుంది. అంటే ఇప్పుడు ఫ్రూట్స్ అంటే ఇప్పుడు జనరల్గా మనం అన్ని రొటీన్గా దొరికేవే, ఆరెంజెస్, కివి, సో నెక్స్ట్ పపాయాలు ఉంటాయి కొంచెం అట్లా అనమాట, జామకాయలు ఉంటాయి. సో అంటే అంత ఎక్కువ లేకపోయినా ఈ ఫ్రూట్స్ అన్నిటిలో కూడా కాల్షియం కొంచెం కొంచెం ఉంటుంది అనమాట. సో రొటీన్గా తీసుకున్న అన్ని ఫ్రూట్స్తో పాటు కంపల్సరీ ఇవి కూడా ఉండేలాగా డైట్లో చూసుకోవాలి. సో ఫ్రూట్స్ కొన్నిసార్లు ఈ ఫ్రూట్స్ తినేటప్పుడు మనం చియా సీడ్స్ నానబెట్టుకున్నాను కదా నైట్, సో అలాంటివి ఫ్రూట్స్తో పాటు యాడ్ చేసుకుని తినేసేయచ్చు. గుమ్మడి గింజలు యాడ్ చేసుకుని తినొచ్చు, ఏం ఉండదురా. ఫ్రూట్స్తో పాటు ఇంకా ఈ సీడ్స్ అన్ని కలుపుకుని తింటే గ్లూకోజ్ అంటే షుగర్ కూడా స్లోగా రిలీజ్ అవుతుంది అనమాట, ఒకేసారి పెరగకుండా బ్లడ్లో. సో చక్కగా ఇలాగే ఈ సీడ్స్ అన్ని ఫ్రూట్స్తో పాటు కూడా కలుపుకుని తినొచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకా లంచ్ టైంలో ఏంటి, రోజు ఒక బాయిల్డ్ ఎగ్ తీసుకోవచ్చు. అండ్ ఆకుకూరలు కంపల్సరీ తీసుకోవాలి కదా ప్రెగ్నెన్సీలో. సో ఆకుకూరలో ఏంటంటే తోటకూర, పాలకూర అండ్ మునగాకులో కూడా కాల్షియం ఎక్కువ ఉంటుంది. కానీ పచ్చి ఆకుల కన్నా కూడా పౌడర్ చేసుకున్న వాటిలో ఎక్కువ ఉంటుంది. బట్ మనం పచ్చి మునగాకు కూడా సూప్స్లో తీసుకోవచ్చు, లేదంటే పప్పు మునగాకు కూర, సో ఇట్లా ఏదో ఒక రూపంలో ఈ ఆకుకూరలన్నీ కూడా డైట్లో ఉండేలాగా చూసుకోవచ్చు. సో ఇలాగే ఇప్పుడు చెప్పిన ఈ ఫుడ్స్ అన్నీ కూడా మీరు మధ్యాహ్నం టైంలో ఇలా ఆకుకూరలు ఏదో ఒకటి ఇస్తే బెటర్ అనమాట. అంటే కంపల్సరీ ప్రతిరోజు ఉండేలాగా చూసుకోవాలి. మేడం పన్నీర్ అవి పెట్టచ్చా మేడం? పన్నీరా తినొచ్చుగా, ఇబ్బంది ఏం లేదు. మీకు సరిపడుతుందా పన్నీర్ తింటే? పన్నీర్ పడుతుంది మేడం. పన్నీర్ సెట్ అయితే కనుక తనకి పెట్టొచ్చు. కాకపోతే ఏంటంటే పన్నీర్లో క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి కదా, సో కాల్షియం, ప్రోటీన్ ఉంటాయి కానీ క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి. మరి బాగా బరువు పెరిగిపోతారు రోజు పెడితే. సో ఎప్పుడైనా అనమాట వారంలో ఒక 2 సార్లు 3 సార్లు పన్నీర్ పెట్టొచ్చు, ప్రాబ్లం లేదు. ఇన్ కేస్ ఇప్పుడు పాలు పడలేదు కదా అని కొంతమందికి మజ్జిగ అలాంటివి తాగలుగుతారు. మీకు మజ్జిగ సెట్ అవుతుందా? ఒకవేళ నీకు అంటే ట్రై చెయ్యి. ఇంతకుముందు కనుక పాలు తాగినా కూడా ఇబ్బందని అన్నీ మానేస్తుంటారు కదా, సపోజ్ నీకు అట్లా కనుక ఇబ్బంది అనిపించింది అది ఇప్పుడు ఒకసారి మళ్ళీ మజ్జిగలాగా తాగడానికి ట్రై చేయి. సో తాగగలిగితే కనుక చక్కగా రోజు పెరుగు కూడా తినొచ్చు. ఒక కప్పు పెరుగు తిన్నా కూడా వాటి నుంచి కూడా బోల్డ్ కాల్షియం వస్తుంది.
ఒకసారి ట్రై చేసి చూడు, పెరుగు అది సెట్ అవుతుంది లేదా. మేడం అప్పుడప్పుడు ఇప్పుడు తీసుకుంటాను. ఎప్పుడైనా తాగుతుందా? సో ఇంకా రోజు రెగ్యులర్గా ఒక కప్పు పెరుగన్నా కంపల్సరీ లంచ్ తర్వాత. సో డైరెక్ట్గా తినేసేలాగా చూసుకో, మధ్యలాగా తాగలేకపోయినా కూడా. సరే మేడం. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు ఈవినింగ్ టైం స్నాక్స్ ఉంటాయి కదా. స్నాక్స్ టైంలో జనరల్ ఏంటి, కొంతమంది ఏం చేస్తారు, పకోడీలు బజ్జీలు అలాంటివన్నీ పిచ్చి పిచ్చివన్నీ తింటారు. సో అలా కాకుండా ఆ టైంలో ఏంటంటే చక్కగా ఉడకబెట్టిన శనగలు, వాటితో పాటు మీకు ఇవి ఐడియా ఉందా, ఉలవలు అంటారు. అవును. సో ఉలవలు అంటారు కదా. సో దాంట్లో కూడా చాలా కాల్షియం ఉంటుంది. కాల్షియం ఒక్కటే కాదు, ఐరన్ ఎక్కువ ఉంటుంది, ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది. సో చాలా మంచిది అనమాట ఉలవలు. అది మీరు జనరల్ మధ్యాహ్నం టైంలో చారు లాగా చేసుకోవచ్చు, లేదా నైట్ నానబెట్టేసి శనగలు ఎలా అయితే ఉడకబెడతామో అట్లా ఉలవలు కూడా మనం హార్స్ గ్రామ్ అంటాం. అవి డైలీ తీసుకోవచ్చు లేకపోతే స్నాక్ లాగా కొంచెం కొంచెం ఒకరోజు శనగలు తింటే ఒకరోజు ఉలవలు తినొచ్చు, లేదా రెండు కలిపి తీసుకోవచ్చు. సో ఇట్లా ఏదైనా పర్వాలేదు అనమాట. అంటే రోజు కొంచెం ఒక చిన్న కప్పు ఉలవలు ఓకే. స్నాక్స్ లాగా ఈవినింగ్ టైం తీసుకోవచ్చు. మక్కన్ సీడ్స్ ఉంటాయి కదా. సో లోటస్ సీడ్స్, తామరపు గింజలు తెల్లగా ఉంటాయి కదా. సో అవి కూడా అంతే అనమాట. సో డ్రై రోస్ట్ చేసి తీసుకోవచ్చు రోజు ఈవినింగ్ టైం స్నాక్స్ కింద. సో వీటన్నిటిలో కాల్షియం ఉంటుంది. ఓకే. సో నైట్ టైం కూడా అంతే అనమాట. నువ్వు ఫుడ్స్ తీసుకునేటప్పుడు తేలికపాటిగా ఉండేలాగా డైట్ తీసుకున్నా. సో నైట్ టైం ఓట్స్ తీసుకోవచ్చు, ఓట్స్లో కూడా కాల్షియం ఉంటుంది. సో అట్లా ఏంటంటే నువ్వు ఇంకా ప్రతిరోజు పాలు తాగలేకపోతున్నావు కదా అని బాధపడక్కర్లేదు అనమాట. ఒక గ్లాస్ పాలల్లో ఏం పోయేది అంతగా ఉండదు కదా. సో ఇప్పుడు ఇవన్నీ నువ్వు డైట్లో తీసుకున్నావు అనుకో, ఇవన్నీ గ్లాస్ పాల కల్లా కూడా ఇంకా అడ్వాంటేజ్ ఎక్కువ ఉంటుంది. కాకపోతే ఏంటి, కంపల్సరీ ఇవన్నీ ప్రతిరోజు ఇంక్లూడ్ చేసుకోవాలి డైట్లో. సో కంపల్సరీ వీటన్నిటితో పాటు కాల్షియం టాబ్లెట్స్ కూడా మిస్ అవ్వకూడదు. సరే మేడం. మేడం నాన్ వెజ్ ఏం పెట్టచ్చు మేడం? అంటే అన్ని రకాలు తినొచ్చా లేకపోతే దానికంటే స్పెసిఫిక్ నాన్ వెజ్లోనా కాల్షియం ఉండేలాగా, అంటే జనరల్గా ప్రెగ్నెంట్ లేడీస్లో ఏంటి, కొంచెం మటన్ అలాంటివన్నీ తగ్గించమని చెప్తాం. మటన్, ప్రాన్స్, క్రాబ్స్ అవన్నీ కదా. ఎందుకంటే వెయిట్ పెరుగుతారు, మెయిన్ ఉద్దేశం. ఫిష్, చికెన్కి ప్రిఫరెన్స్ ఇవ్వమంటాం. కాకపోతే ఏంటి, ఇప్పుడు తిని పాలు తాగదు కదా, కాల్షియం ఎక్కువగా ఉండే ఫుడ్స్ మనం చూస్ చేసుకోవాలనుకుంటే సో తిను పీతలు, రొయ్యలు వాటిలో కాల్షియం ఎక్కువ ఉంటుంది. సో అప్పుడప్పుడు అది తీసుకోవచ్చు. అలాగే సీ ఫిష్ ఉంటాయి కదా, సార్డైన్ ఫిష్ అంటాము, సాల్మన్ ఫిష్ అంటాము. సో ఈ ఫిషెస్ అన్నిటిలో కూడా కాల్షియం ఎక్కువ ఉంటుంది. అండ్ చిన్నవి చేపలు ఉంటాయి కదా, ఇదేమన్నా నెత్తాళ్ళు అంటారు. సో మనం లోపల ఉన్న బోన్తో పాటు తింటాం కదా, సో నెత్తాళ్ళు అనమాట. సో వాటిలో కూడా కాల్షియం కంటెంట్ ఎక్కువ ఉంటుంది. సో ఇవన్నీ కూడా డైట్ తీసుకోవచ్చు. నాన్ వెజ్ అయితే తీసుకునేటప్పుడు ఏంటి, రోజు నాన్ వెజ్ తినేయకూడదు. తిన్నా కూడా కంపల్సరీ దాంతో పాటు ఫైబర్ ఉండేలాగా ఏదో ఒక కాయగూర కంపల్సరీ తీసుకోవాలి. సరే మేడం. నువ్వు తింటావా నాన్ వెజ్? తింటాను మేడం. నాన్ వెజ్ బాగానే తింటుంది అనుకుంటా. సో ఇట్లా ఏంటంటే ఇంకా ఆల్మోస్ట్ అన్ని, సో మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ వరకు కూడా ఇన్ని రకాల ఫుడ్స్ ఉంటాయి. సో ఇవన్నీ తీసుకుంటే భయపడక్కర్లేదమ్మా. కాల్షియం అది కోసం అని చెప్పి మనం ఒక గ్లాస్ పాలు తాగితేనే ఇబ్బంది లేదు, బలం పెట్టక్కర్లేదు. ఓకేనా. సో నువ్వు మళ్ళీ 1 monthకి చెకప్కి రావాలరా. సరే మేడం. ఓకే. ఈ మంత్ ఐరన్, కాల్షియం ఇవన్నీ కంటిన్యూ చేయి. నెక్స్ట్ మంత్ 6th వచ్చేస్తుంది కదా, టిఫా స్కానింగ్ ఉంటుంది. సో ముందే ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని రావాలి. సరే మేడం. ఓకేనా. ఓకే మేడం. మీరు ఇంకొకసారి చెప్పండి మేడం, తను అదే సరిగ్గా బాగా ఉందని. ఇప్పుడు ఓకే అంటది, ఇంటికి వెళ్ళాక తీసుకుంటున్నాను. లేదు తీసుకుంటారు లేదు, ఎందుకంటే తన కోసం కాదు కదా, బేబీ కోసం తాగాలి కాబట్టి కంపల్సరీ. పాలు తాగకపోయినా ఇవన్నీ మంచి ఫుడ్స్ ఉన్నాయి కదా, తీసుకుంటాను మేడం. కాల్షియం ఉండేవి, గోల్డ్ ఫుడ్స్ ఉన్నాయి. మీకు ఇష్టం లేనివి ఏమన్నా ఉన్నాయి అందులో? లేదు మేడం, తింటాను మేడం. సో ఇవన్నీ తినగలిగినవి, దట్టు టేస్టీగా ఉండేదే కదా. సో కంపల్సరీ మాత్రం రోజు డైట్లో ఇంక్లూడ్ చేసుకో. సరే మేడం. ఓకేరా. చూసారు కదా, ఇప్పుడు ఆ ప్రెగ్నెంట్ లేడీ లాగా కొంతమంది ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు పాలు పడకపోవటము, లేకుంటే పెరుగు స్మెల్ అనేది పడకపోవటం అలా చెప్తూ ఉంటారు. అండ్ కొంతమందికి అయితే నిజంగానే లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఉంటుంది. అంటే పాలు, పెరుగు తీసుకుంటే వాళ్ళకి వామిటింగ్స్, లూజ్ మోషన్స్ అవి అయిపోతూ ఉంటాయి. సో ఇలాంటప్పుడు కంగారు పడక్కర్లేదు. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పిన ఫుడ్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కనుక మీరు డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటూ రెగ్యులర్గా కాల్షియం సప్లిమెంట్స్ కనుక తీసుకున్నట్లయితే మీకు ప్రెగ్నెన్సీలో కాల్షియం డెఫిషియన్సీ రాకుండా చూసుకోవచ్చు. So I hope this information is useful to you. Share this information with your family and friends. Thank you.